హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము పంచాయతీ కార్యదర్శి అధికారాలు విధులలో భాగంగా టాప్ 25 బిట్స్ని మనము చూడబోతున్నాము. ఫ్రెండ్స్, మనము పంచాయతీ కార్యదర్శి సిలబస్ని కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి టాపిక్ నుంచి కూడా ప్రతి టాపిక్ నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందులో భాగంగానే పంచాయతీ కార్యదర్శి అధికారాలు విధుల నుంచి ఈ యొక్క 25 బిట్స్ని మనము చెప్పుకుంటున్నాము. ఓకేనా, ఇవి ప్రీవియస్గా వచ్చినటువంటి బిట్స్, అంతేకాకుండా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం నెక్స్ట్ ఎగ్జామ్లో కూడా. ఓకేనా, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడాలి ఫ్రెండ్స్. ఓకేనా, క్లాస్లోకి వెళ్దాం. ఇందులో మొదటిది, గ్రామ పంచాయతీ కార్యదర్శి పదవిని ఎప్పుడు మంజూరు చేశారు అంటే ఏ సంవత్సరం నుంచి దీన్ని మంజూరు చేయడం జరిగింది అని అర్థము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, 2002వ సంవత్సరం నుంచి. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ కార్యదర్శిని ఎవరు ఆధీనంలో పనిచేస్తారు? గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎవరు ఆధీనంలో పనిచేస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, గ్రామ పంచాయతీ. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టము ఎప్పుడు రూపొందించారు? ఓకేనా, ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టము ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ ఆప్షన్ 2, 1964లో. ఓకేనా, 1964వ సంవత్సరంలో తొలిసారిగా సమగ్ర పంచాయతీ చట్టాన్ని రూపొందించడం జరిగింది. నెక్స్ట్ వన్, పంచాయతీల పనితీరు బలహీనపడడానికి గల కారణము ఏంటి? పంచాయతీల పనితీరు బలహీనపడడానికి గల కారణం ఏంటో చూద్దాము. ఆప్షన్ 1, సక్రమంగా నిర్ణీత కాలానికి ఎన్నికలు నిర్వహించకపోవడము, విధులను స్పష్టంగా నిర్వహించకపోవడము. నెక్స్ట్ వన్, అవసరమైన విధులను నిధులను అధికారులకు ఇవ్వకపోవడము. సో పైవన్నీ సరైనవే. ఫైనల్ ఆన్సర్. ఇవన్నీ కూడా సరైన ఆన్సర్సే ఫ్రెండ్స్. ఓకేనా, అంటే సక్రమంగా నిర్ణీత కాలానికి ఎన్నికలు నిర్వహించకపోవడం ఒకటి, విధులను స్పష్టంగా నిర్వహించకపోవడము అధికారులు, అవసరమైన విధులను నిధులను అధికారులకు ఇవ్వకపోవడము. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శి నియామకము ఏ విధంగా జరుగుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ప్రత్యక్షంగా. ఓకేనా, సో ప్రభుత్వమే పంచాయతీ కార్యదర్శిని నియమించడము జరుగుతుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఎవరు తొలగిస్తారు? రాష్ట్ర ఎన్నికల కమిషన్ను ఎవరు తొలగిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, కేంద్ర ప్రభుత్వము. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని తొలగించే అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ స్వరూప స్వభావాలను నిర్ణయించేది ఏంటి? ఆన్సర్, గ్రామ పంచాయతీ స్వరూప స్వభావాలను నిర్ణయించేది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, గ్రామ సభ గురించి సరైన అంశం ఏంటో చూద్దాం. ఇందులో ఆప్షన్ 1, రాజ్యాంగ ప్రకరణ 243A ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టము సెక్షన్ 6ల ప్రకారము ఏర్పాటు చేయబడింది. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. 3, గ్రామ పంచాయతీ గ్రామ సభకు జవాబుదారీగా ఉంటుంది. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ తప్పనిసరి విధులను గుర్తించండి. గ్రామ పంచాయతీ నిర్వహించే తప్పనిసరి విధులను గుర్తించండి. ఆప్షన్ 1, గ్రామ పారిశుద్ధ్యము. ఆప్షన్ 2, జనన మరణాల నమోదు. ఆప్షన్ 3, శ్మశాన వాటికల నిర్వహణ. ఆప్షన్ 4, పైవన్నీ సరి అయినవే. సో ఆన్సర్ పైవన్నీ కూడా సరైన సమాధానం. ఎందుకంటే గ్రామ పంచాయతీ తప్పనిసరిగా కింద చెప్పినటువంటి విధులన్నిటివి తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. నెక్స్ట్, గ్రామ పంచాయతీ ఐచ్ఛిక విధులు అంటే ఏంటి? ఆప్షన్ 1, ధర్మశాలలు విశ్రాంతి గృహాల నిర్వహణ, ప్రాథమిక విద్య,
గ్రంథాలయాల నిర్వహణ. సో పైవన్నీ కూడా విధులు తప్పనిసరిగా గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిందే. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శులు ఎవరి నియంత్రణలో ఉంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, సర్పంచ్ ఆధీనంలోనే వీరు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శి రెవెన్యూ విధులు గుర్తించండి. 1, వివాహ ధృవీకరణ పత్రము జారీ చేయడము. నెక్స్ట్, ప్రభుత్వ పన్నులు వసూలు చేయడము. జనన మరణాల నమోదు అధికారిగా ఉంటారు. ఆన్సర్ పైవన్నీ. సో పైవన్నీ కూడా సరైన సమాధానాలే ఫ్రెండ్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థలపై పరిపాలనా నియంత్రణ చేసేది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పంచాయతీరాజ్ కమిషనర్. నెక్స్ట్ వన్, పంచాయతీ పరిపాలనలో వచ్చు ఆరోపణలపై విచారణ చేసే జిల్లా కలెక్టర్కు నివేదిక ఇచ్చేది ఎవరు? ఓకేనా, పంచాయతీ పరిపాలనలో వచ్చేటువంటి ఆరోపణలు ఏవైతే ఉంటాయో వాటిపైన విచారణ చేసి జిల్లా కలెక్టర్కు ఒక నివేదికను పంపించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, జిల్లా పంచాయతీ అధికారి. జిల్లా పంచాయతీ అధికారే వీటికి సంబంధించినటువంటి ఏవైనా ఆరోపణలు కానీ ఏవైనా ఉన్నట్లయితే జిల్లా కలెక్టర్ గారికి నివేదికను సమర్పించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, పంచాయతీలో జరుగు వేలం పాటలు నిర్వహించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, విస్తరణ అధికారి లేదా ఎక్స్పాన్షన్ ఆఫీసర్. నెక్స్ట్ వన్, జిల్లాలో మొత్తం పంచాయతీ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి ఎవరు? మొత్తం పంచాయతీ వ్యవస్థపై నియంత్రణ కలిగి ఉండే అధికారి ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, జిల్లా పంచాయతీ అధికారి. నెక్స్ట్ వన్, పంచాయతీ పనితీరుపై పరిపాలనాపరమైన నియంత్రణ చేసేది. పంచాయతీ కార్యదర్శులపై పరిపాలనాపరమైన నియంత్రణ చేసేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1, మండల పరిషత్ అభివృద్ధి అధికారి. సో ఎప్పటికప్పుడు కూడా నివేదికను అడగడం కావచ్చు, పనితీరును తెలుసుకోవడం కావచ్చు, అన్నీ కూడా నియంత్రణ అంటే పంచాయతీ కార్యదర్శులపై నియంత్రణ జరిపేది మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఓచర్ చెల్లించిన వెంటనే ఏమని రాయాలి? పేమెంట్ చేసే ఓచర్స్ ఉంటాయి కదా, ప్రతి గ్రామ పంచాయతీలో ఇవి ఉంటాయి, గ్రామ కార్యదర్శి ఆధీనంలో ఉంటాయి. సో మరి ఆ ఓచర్స్ అనేవి పేమెంట్ చేసినప్పుడు చెల్లించినప్పుడు దాన్ని ఏమని రాయాలి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, పెయిడ్ అండ్ క్యాన్సల్డ్ అనేటువంటి ఒక అంశము దానిపైన రాసి ఓచర్ని భద్రపరచాలి, రిజిస్టర్ చేయాలి. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ క్రింది పేర్కొనబడిన వేటిని రిజిస్టర్ చేయడానికి బాధ్యులు? 1, గ్రామంలోని అటవీ భూములు, గ్రామ పంచాయతీకి చెందిన అన్ని భూములు, గ్రామ పంచాయతీ సభ్యులు స్వంత భూములు పైవన్నీ. సో ఆన్సర్ వచ్చేసి కేవలము గ్రామ పంచాయతీకి చెందిన అన్ని భూములు మాత్రమే. ఓకేనా, రిజిస్టర్ చేసే అధికారం ఉంటుంది, మిగతా వాటితో సంబంధము లేదు. నెక్స్ట్ వన్, గ్రామ సభా సమావేశాల అజెండాను ఎవరు తయారు చేస్తారు? బటన్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, పంచాయతీ కార్యదర్శి. నెక్స్ట్ వన్, గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించే అర్హత ఎవరికి లేదు? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించే అర్హత ఎవరికి లేదు? ఆన్సర్ ఆప్షన్ 4, పంచాయతీ కార్యదర్శికి ఎలాంటి అర్హత ఉండదు ఫ్రెండ్స్. ముందుగా అర్హత ఉండేది సర్పంచ్కి, సర్పంచ్ లేని సమయంలో ఉప సర్పంచ్కి. ఓకేనా, వీరిద్దరు అందుబాటులో లేని సమయంలో అధ్యక్షత వహించుటకు ఎవరైనా వార్డు సభ్యులు ముందుకు రావచ్చు. ఓకేనా, అందరు కలిసి ఆ వార్డు సభ్యుని ఎన్నుకొని ఏం చేయాలి? గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షునిగా నిర్ణయించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శి ఎవరికి ఆధీనోద్యోగి లేదా సబార్డినేట్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, గ్రామ పంచాయతీ. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శికి సంబంధించి సరికానిది ఏది?
సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రామ పంచాయతీచే తొలగించబడతారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వం చేత ప్రత్యక్షంగా ఇతను ఉద్యోగంలోకి తీసుకొనబడతాడు కాబట్టి తొలగించే అధికారం ఎవరికి ఉండదు. ఓకేనా. మరి సరైన అంశం ఏంటో చూద్దాం. గ్రామ పంచాయతీ సిబ్బందిపై పరిపాలన పర్యవేక్షణ కలిగి ఉంటాడు. గ్రామ పంచాయతీకి ముఖ్య పరిపాలనాధికారిగా ఉంటారు. రోజ్ నాంచా అనే డైరీని కూడా రాయవలసి ఉంటుంది. ఈ 3 కూడా కరెక్టే, కానీ ఆప్షన్ 3 కరెక్ట్ కాదు. గ్రామ పంచాయతీచే తొలగించబడతారు అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ వన్, పంచాయతీ కార్యదర్శి పదవికి ఏ ప్రతిపత్తి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 చట్ట ప్రతిపత్తి ఉంది ఫ్రెండ్స్. ఓకేనా. పంచాయతీ కార్యదర్శికి చట్ట ప్రతిపత్తి అనేది ఉంది. నెక్స్ట్, భారతదేశంలో ఎన్నంచెల ప్రభుత్వ వ్యవస్థ ఉంది? భారతదేశంలో ఎన్నంచెల వ్యవస్థ ఉంది ఫ్రెండ్స్? ఆప్షన్ 2 3 అంచెల పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రస్తుతము అమలులో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, భారతదేశంలో పరిపాలనాపరమైన యూనిట్ ఏముంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 జిల్లా. నెక్స్ట్ వన్, జిల్లా కలెక్టర్ పదవిని ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 1 కలెక్టర్ పదవిని ఆప్షన్ 1 1772 1772వ సంవత్సరంలో కలెక్టర్ పదవిని ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రారంభంలో జిల్లా కలెక్టర్ యొక్క విధులు ఈ విధంగా ఉండేవి? ఆన్సర్ కేవలం ఆప్షన్ 1 మాత్రమే రెవెన్యూ పరమైనవిగానే ఉండేవి. తర్వాత వాటిని పరిపాలనాపరమైనవిగా, న్యాయపరమైనవిగా కూడా చేయడము జరిగింది. కానీ ప్రారంభంలో మాత్రం కేవలం రెవెన్యూ పరమైన విధులు మాత్రమే నిర్వహించేటువంటి వ్యక్తి కలెక్టర్. నెక్స్ట్ వన్, ప్రస్తుత జిల్లా కలెక్టర్కు ఏ విధులు లేవు? 1 కార్యనిర్వాహక విధులు, ఎన్నికల విధులు, జనాభా సేకరణ విధులు, న్యాయపరమైన విధులు. అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 న్యాయపరమైన విధులు మాత్రము లేవు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, జిల్లా కలెక్టర్ పదవిని సృష్టించినది ఎవరు? జిల్లా కలెక్టర్. సో ఇక్కడ 6వ దానికి మన ఆన్సర్ ఏంటి? జిల్లా కలెక్టర్ పదవిని సృష్టించిన వారు పైవారు ఎవరు కాదు. మరి ఆన్సర్ ఏంటి? వారన్ హేస్టింగ్స్. ఓకేనా. జిల్లా కలెక్టర్ పదవిని సృష్టించినటువంటి వ్యక్తి వారన్ హేస్టింగ్స్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ బోర్డు రద్దయినటువంటి సంవత్సరము ఏది? ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ బోర్డు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 1977వ సంవత్సరము. నెక్స్ట్ వన్, భారతీయులు ఇంగ్లీష్ వారిని చిరకాలం గుర్తుంచుకుంటారు. దీనికి గల కారణము బదిలీ వెళ్తున్న కలెక్టర్ పదవి అని వ్యాఖ్యానించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లార్డ్ వేవెల్. ఓకేనా. లార్డ్ వేవెల్ అనేటువంటి వ్యక్తి భారతీయులు ఇంగ్లీష్ వారిని చిరకాలం గుర్తుంచుకుంటారు, దీనికి గల కారణం బదిలీ వెళ్తున్న కలెక్టర్ పదవి అని చెప్పేసి ఇతను వ్యాఖ్యానించడం జరిగింది. నెక్స్ట్ వన్, మండల స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ ఎవరి బాధ్యత? మండల స్థాయిలో శాంతి భద్రతల పరిరక్షణ ఎవరి బాధ్యత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మండల రెవెన్యూ అధికారి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము గ్రామ పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ముఖ్యమైన అధికారాలు, విధులను గురించి చూసాము. ఇంపార్టెంట్ బిట్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక పూర్తి డీటెయిల్డ్గా క్లాస్ కావాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉంది ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్ మీకు దొరుకుతాయి అందులో. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవి జస్ట్ ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.